హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్టివ్స్. ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. మీకు డిగ్రీస్లో కానీ బిటెన్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్టయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్లో అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కంపేర్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈఆర్ మోడల్లో స్పెషలైజేషన్, జనరలైజేషన్, అగ్రిగేషన్ ఈ 3 టాపిక్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. జనరలైజేషన్, స్పెషలైజేషన్ గురించి లాస్ట్ వీడియోలో చూసాం. అగ్రిగేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే జనరలైజేషన్కి స్పెషలైజేషన్కి డిఫరెన్స్ ఏముంది ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే జనరలైజేషన్లో ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ ఏ మోర్ ఎంటిటీ టైప్స్ అంటే దాన్ని సూపర్ టైప్స్ అంటాము, ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ మోర్ స్పెషలైజ్డ్ ఎంటిటీ టైప్స్ అంటే సబ్ టైప్స్ అంటాం. అంటే మోర్ దెన్ 1 సబ్ టైప్స్ని బేస్ చేసుకొని ఒక సూపర్ టైప్స్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం జనరలైజేషన్ అంటాం. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చేశాను, ఆ వీడియో మీరు ఒకసారి అయితే చూడండి. సో జనరలైజేషన్ అంటే మోర్ దెన్ 1 సబ్ టైప్స్ని తీసుకొని ఒక సూపర్ టైప్స్ని డిజైన్ చేయడం, దాన్ని మనం జనరలైజేషన్ అంటాం. అదే స్పెషలైజేషన్ దగ్గరికి వచ్చినట్లయితే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ 1 or more సబ్ టైప్స్ ఫ్రమ్ సూపర్ టైప్. ఇక్కడ ఏంటంటే సూపర్ టైప్ని బేస్ చేసుకొని సబ్ టైప్స్ని డిజైన్ చేయడం, అటువంటి దాన్ని మనం స్పెషలైజేషన్ అంటాం. దీని గురించి కూడా నేను లాస్ట్ వీడియో చేశాను, ఆ వీడియో మీరు ఒకసారి అయితే చూడండి. సెకండ్ డిఫరెన్స్కి వచ్చినట్లయితే జనరలైజేషన్లో ఇట్ ఈజ్ ఏ బాటమ్ అప్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే బాటమ్ అప్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదే స్పెషలైజేషన్లో అయితే ఇట్ ఈజ్ ఏ టాప్ డౌన్ ప్రాసెస్, టాప్ నుండి బాటమ్కి వస్తూ ఉంటుంది, అంటే సూపర్ టైప్ నుండి సబ్ టైప్స్కి వస్తూ ఉంటుంది. అదే జనరలైజేషన్లో అయితే సబ్ టైప్స్ని బేస్ చేసుకొని సూపర్ టైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి బాటమ్ అప్ ప్రాసెస్ అంటాం. ఇక థర్డ్ డిఫరెన్స్ చూసినట్లయితే జనరలైజేషన్లో ఇట్ ఫార్మ్ ఏ సూపర్ టైప్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ సబ్ టైప్స్. సబ్ టైప్స్ని బేస్ చేసుకొని సూపర్ టైప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అదే స్పెషలైజేషన్లో అయితే ఇట్ ఫార్మ్ సబ్ టైప్స్ ఫ్రమ్ ఏ సూపర్ టైప్. సూపర్ టైప్స్ని బేస్ చేసుకొని సబ్ టైప్స్ క్రియేట్ అవుతుంది, అంటే దానికి దీనికి కంప్లీట్ ఆపోజిట్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ జనరలైజేషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ హయ్యర్ లెవెల్ ఎంటిటీ ఫ్రమ్ లోయర్ లెవెల్ ఎంటిటీస్. సో లోయర్ లెవెల్ ఎంటిటీస్ని బేస్ చేసుకుని ఒక హయ్యర్ లెవెల్ ఎంటిటీని ఐడెంటిఫై చేసి దాన్ని జనరలైజేషన్ అంటున్నాం. అదే స్పెషలైజేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ లోయర్ లెవెల్ ఎంటిటీస్ ఫ్రమ్ హైయర్ లెవెల్ ఎంటిటీ. హైయర్ లెవెల్ ఎంటిటీని బేస్ చేసుకొని లోయర్ లెవెల్ ఎంటిటీస్ని క్రియేట్ చేయడం. ఓకే, అట్లాగే ఫిఫ్త్ డిఫరెన్స్ చూసినట్లయితే జనరలైజేషన్లో ది సైజ్ ఆఫ్ స్కీమా గెట్స్ రెడ్యూస్డ్. ఎందుకు స్కీమా రెడ్యూస్ అవుతుంది అంటే సబ్ టైప్స్ని బేస్ చేసుకొని ఒక సూపర్ టైప్ సింగిల్గా క్రియేట్ అవుతుంది కాబట్టి స్కీమా అనేది రెడ్యూస్ అవుతుంది. అదే స్పెషలైజేషన్లో అయితే ది సైజ్ ఆఫ్ స్కీమా గెట్స్ ఇంక్రీజ్డ్. ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే సూపర్ టైప్స్ని బేస్ చేసుకుని మోర్ దెన్ 1 సబ్ టైప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సబ్ టైప్కి ఒక స్కీమా డిజైన్ చేయాలి కాబట్టి స్కీమా గెట్స్ ఇంక్రీజ్డ్ అన్నట్టు. ఓకే, జనరలైజేషన్ ఏమో స్కీమా రెడ్యూస్ అవుతుంది, స్పెషలైజేషన్లో స్కీమా ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ డిఫరెన్స్ చూసినట్లయితే జనరలైజేషన్లో ఇట్ కెన్ బి అప్లై టు ఏ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్. సో జనరలైజేషన్ దేనికి అప్లై చేయాలంటే గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్కి. గ్రూప్ ఆఫ్ ఎంటిటీ అంటే సబ్ టైప్స్. సో మోర్ దెన్ 1 సబ్ టైప్స్ని బేస్ చేసుకొని ఒక సూపర్ టైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్కి జనరలైజేషన్ అప్లై చేస్తూ ఉంటాం. అదే స్పెషలైజేషన్లో అయితే ఇట్ కెన్ బి అప్లై టు ఏ సింగిల్ ఎంటిటీ. ఇక్కడ ఏం జరుగుతుంది, సూపర్ టైప్ని బేస్ చేసుకుని సబ్ టైప్స్ డిజైన్ అవుతుంటాయి కాబట్టి సూపర్ టైప్ అనేది సింగిల్గా ఉంటుంది. సో కాబట్టి సింగిల్ ఎంటిటీకి మాత్రమే అప్లై చేస్తూ ఉంటాం స్పెషలైజేషన్. సో జనరలైజేషన్ ఏమో మోర్ దెన్ 1 ఎంటిటీస్కి అప్లై చేస్తాము, స్పెషలైజేషన్ అయితేనేమో సింగిల్ ఎంటిటీకి అప్లై చేస్తాము. ఒక సింగిల్ ఎంటిటీకి స్పెషలైజేషన్ అప్లై చేస్తే మోర్ దెన్ 1 సబ్ ఎంటిటీస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి, వాటిని మనం సబ్ టైప్స్ అంటాం. ఓకే, సో ఈ విధంగా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అగ్రిగేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.